నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వెల్గపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 3న జరగనుంది. వివిధ అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. డిసెంబర్ 4న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని తొలుత నిర్ణయించిన ఒకరోజు ముందుకు షెడ్యూల్ను మారుస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. తెనాలి నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజాతో కలిసి బుర్రిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సీసీఎల్ కంపెనీ ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంటు పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెమ్మసాని ప్రారంభించారు. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పచ్చదనాన్ని దెబ్బతీసిందని మాజీ మంత్రి ఆలపాటి విమర్శించారు. సీసీఎల్ ప్రోడక్ట్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకొచ్చారు. సంవత్సరానికి 50 లక్షల చొప్పున 5 సంవత్సరాలకి 2.5 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు. వీటిలో మెయిన్ ఏంటంటే మొక్క పెట్టామంటే పెట్టామని కాకుండా 2-3 ఫీట్ మొక్క పెట్టి అవి పెరక్క లేదా చనిపోయి గ్యాప్స్ రాకుండా ఉండే విధంగా కనీసం 8 to 12 ఫీట్ మధ్య ఉండే విధంగా బాగా పెరిగిన మొక్కల్ని తీసుకురావటం ఒకటి. రెండోది దాని చుట్టూ ట్రీ గార్డ్స్, అది వాళ్ళు సీసీఎల్ వాళ్ళ బ్రాండింగ్తో చేయించుకుంటారు. ట్రీ గార్డ్స్ కూడా పెడతాము. ఒక్కొక్క విలేజ్కి అరౌండ్ 300 to 400 ప్లాంట్స్, అంటే ఒక్కొక్క మొక్క కాస్ట్ వచ్చేసి 350 నుంచి 400 రూపాయలు పడుతుంది. చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడతాం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే సకల ప్రాణులకి లేకపోతే ఎకలాజికల్ బ్యాలెన్సెస్ అవ్వాలన్నా కూడా పచ్చదనం అనేది అవసరం అని చెప్పి ఈనాడు ప్రపంచం అంతా కూడా ఒప్పుకున్నటువంటి సత్యం. చెట్లు నరికే కార్యక్రమంలా కాకుండా గత ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి వస్తుంటే పచ్చని చెట్టు కూడా చూడకుండా ఎన్నేళ్ళది అనేది చూడకుండా నరికి వేసినటువంటి ఘనత వారిదైతే ఈనాడు పసిపిల్లల్ని ఏ రకంగా పెంచాలో ఆ రకంగా పచ్చదనాన్ని పెంచాలని చెప్పి అమరావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 42 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం గుంటూరులో జరిగింది. చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో కొండవీటి పాపయ్య చిన్నమ్మల జ్ఞాపకార్థం ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, గల్లా మాధవి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల చెక్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ అమరావతి ఫౌండేషన్ తరపున పేదలకు విద్యాదానం చేస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని శ్రమించాలని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలోని పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వెల్లడించారు. తన సంపాదనలో 10% సమాజం కోసం ఖర్చు చేస్తానని అన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరీ మాజీ చైర్మన్ రాజన్ బాబు, నూతలపాటి తిరుపతయ్య, పెద్ది సాంబశివరావు, కొండవీడి నరసింహారావు, పాపారావు, కిషోర్ బాబు, శామ్యూల్ మాస్టర్ పాల్గొన్నారు. కుటుంబం బాగుంటే ఆ యొక్క సమాజం ఎలా అయితే బాగుంటుందో, దానివల్ల ఒక రాష్ట్రం, దేశం, ప్రపంచం ఎలా అయితే బాగుంటుందో అదే విధంగా మనం బాగున్నాం కాబట్టి మనం ఇంకొకరికి చేయూతనివ్వాలి. పెద్దలు అన్నారు ఇందాక. సో నిజమైన తెలివైన వాడే అని చెప్పి నా యొక్క అభిప్రాయం అండి. ఇది నిజం అవ్వచ్చు, కావచ్చు, ఇంకా ఎన్నో దీనికి ఉపమానాలు ఉండొచ్చు. నాకు తెలిసింది నేను చెప్పాను. అయితే పెద్దలందరికీ మరొకసారి ఇందులో పాల్పంచుకునే ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. నాకు పెదనాన్న అవుతారు. వారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. ఎప్పుడూ కూడా సామాజిక బాధ్యత అనేది ఆయన ఎప్పుడూ పాటిస్తుంటాడు. ఎప్పుడూ కూడా ఆయన దగ్గర ఉన్న దాంట్లో 10 రూపాయల్లో 1 రూపాయి సోషల్ యాక్టివిటీ ఖర్చు పెడదాం, అట్లానే 10 మంది చేత ఖర్చు పెట్టిద్దాం అనే ఆలోచన. జనరల్గా ఎవరికైనా మనం ఖర్చు పెడతాం, 10 మంది చేత పెట్టిద్దామనే ఆలోచన మాత్రం మనకు రాదు. కానీ ఆయన 1 రూపాయి ఖర్చు పెడుతూ 10 మంది చేత 10 రూపాయలు ఖర్చు పెడతామనే ఆలోచన రావడం చాలా గొప్పదండి. కార్మిక సంఘ నేత జీవి కృష్ణారావు 8వ వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు.
రేగుల రాఘవయ్య భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో జీవీ కృష్ణారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన వామపక్ష నేతలు కార్మికుల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. నిస్వార్థంగా కార్మికుల పక్షాన అనేక పోరాటాలు చేసిన వ్యక్తి జీవీ కృష్ణారావు అని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, ఇతర నాయకులు తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ఆయన స్ఫూర్తితో పోరాటాలను కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జీవీకే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏఐటియుసి రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావుకి జీవీకే అవార్డును ప్రదానం చేశారు. పేదల పక్షాన అనేక పోరాటాలను కృష్ణారావుతో కలిసి చేసినట్లు సుబ్బారావు తెలియజేశారు. 8వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి, ఏఐటియుసి నగర సమితి, పట్టణ ముఠా కార్మిక సంఘం ఇవన్నీ కూడా కలిపి పెద్ద ఎత్తున ఈ రోజున ఈ యొక్క వర్ధంతి సభను నిర్వహించడం అనేది జరిగింది. కమిటీ జీవీ కృష్ణారావు గారు ఉత్తమ కమ్యూనిస్టు, అలాగే ఉత్తమ కార్యదీక్షాపరుడు, అలాగే తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాడినటువంటి యోధుడు. కమిటీ జీవీ కృష్ణారావు గారి ఆదర్శాలని, తాను అనుసరించిన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ పోరాటాలకి ఈ సందర్భంగా పునరంకితం అవుతామని తెలియజేస్తాం. కామ్రేడ్ జీవీ కృష్ణారావు గారు గుంటూరు నగరంలో అనేకమైనటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా జట్ల లేబర్ యూనియను, ముఠా కార్మిక సంఘము, అదేవిధంగా పొగాకు రంగంలో పనిచేసేవాళ్ళు, జూట్ మిల్లులో పనిచేసేవారు, వీళ్ళందరికీ కూడా కొన్ని చట్టాలు వర్తించినటువంటి సందర్భాల్లో కూడా యాజమాన్యాలతో ప్రధానంగా మాట్లాడాల్సినటువంటి యాజమాన్య సంఘాలతో మాట్లాడాల్సినటువంటి అంశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వం కన్నా కూడా కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాలు మధ్య చర్చలు జరిపి ఫలితాలు సాధించేటటువంటి సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఆయన జీవీ కృష్ణ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావం వలన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విభాగాధిపతులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చెట్టు కొమ్మలు పడిపోతే వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు ముందస్తు జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా త్రాగునీటి సరఫరాలో సమస్య రాకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైన సిబ్బందిని ముందుగానే విధులు కేటాయించాలని ఆదేశించారు. నగర ప్రజలు వర్ష ప్రభావంతో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే నగరపాలక సంస్థ కాల్ సెంటర్ నంబర్ 0863234510 కాల్ చేయవచ్చని తెలిపారు. నగరంలో నిర్వహించిన అన్నమయ్య గీతాల సహస్ర గళార్చన కార్యక్రమం వీణుల విందుగా సాగింది. గుంటూరులో శనివారం సాయంత్రం నిర్వహించిన అన్నమయ్య గీతాల సహస్ర గళార్చన వీణుల విందుగా సాగింది. తానా, దర్శనం టీవీ ఛానల్, సిటీ కేబుల్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సహస్ర గళార్చన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, ఎన్ఆర్ఐ కోలా అశోక్ బాబు, సిటీ కేబుల్ ఎండీ దండమూడి కృష్ణమోహన్, శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ జయశంకర్ సిస్టల తదితరులు పాల్గొన్నారు. 1000 మంది గాయనీ గాయకులతో అన్నమయ్యకు గళసేవ నిర్వహించారు. అన్నమయ్య సంకీర్తనల మేళవింపుతో సహస్ర గళార్చన కార్యక్రమం ఆద్యంతం శ్రవణానందంగా సాగింది. పవిత్ర కార్తీక మాసంలో చివరి రోజైన శనివారాన్ని పురస్కరించుకొని గళార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయం సంధ్య వేళ అన్నమయ్య సంకీర్తనలతో సమ్మోహనంగా సహస్ర గళార్చన కొనసాగింది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు మాట్లాడారు. పవిత్రమైన కార్తీక మాసంలో అన్నమయ్య సంకీర్తనలతో సహస్ర గళార్చన నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భావితరాల్లో భక్తిభావం పెంపొందించే అవకాశం ఉందని చెప్పారు. ప్రేక్షకులు మైమర్చిపోయే విధంగా సహస్ర గళార్చన సాగిందని తెలిపారు. నేటితరం యువత సెల్ఫోన్లకు దూరంగా ఉండి ఇలాంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దగ్గర కావాలని పిలుపునిచ్చారు. సిటీ కేబుల్ ఎండీ దండమూడి కృష్ణమోహన్ మాట్లాడుతూ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాక తెలంగాణ నుంచి కూడా గాయనీ గాయకులు వచ్చారని తెలిపారు. చిన్నారుల్లో మరింత స్ఫూర్తిని నింపేందుకు ప్రతి ఏటా సహస్ర గళార్చన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీని ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ఇస్తారు.
అవి చూసినప్పుడు మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబాలు చక్కగా ఆనందంగా ఉంటే సమాజం కూడా ఎంతో పాజిటివ్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసినటువంటి సిటీ కేబుల్ కృష్ణమోహన్ గారికి, అదేవిధంగా స్కూల్ చూస్తూ ఉంటే చాలా బాగుంది, సీతారామయ్య గారి స్కూలు, విష్ణు గారికి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ ప్రాంగణం మొత్తం కూడా సాంప్రదాయంతో సంస్కృతితో నిండిపోయింది. సిటీ కేబుల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సహస్ర గళ అర్చనకి అశేషంగా అందరూ కూడా విచ్చేసి ఈరోజు గళంలో గళం కలిపారు. ఆ ఆచార్య వారి ఆశీర్వాదం ప్రతి ఒక్క గాత్రకి గాయనికి అందాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఆ శ్రీనివాసుని ఆశీర్వాదం కూడా ప్రతి ఒక్కరికి గలగాలి. ఇలాంటి ఒక అర్చన, గాత్రంతో అర్చన చేస్తున్నందుకు ఆ దేవుడి కృపకి అందరూ పాత్రలు రావాలని చెప్పి ఒక చక్కటి వాతావరణాన్ని గుంటూరు నగరాన్ని కల్పించినందుకు సిటీ కేబుల్ యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ట్రెడిషనల్గా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో గుంటూరు నగరంలో ఒక మంచి అట్మాస్ఫియర్ని సృష్టించడానికి అన్నమయ్య గారి సహస్ర గీత ఆలాపన చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వందలాది మంది స్టూడెంట్స్తో పాటు ఈ స్కూల్ వాతావరణాన్ని ఒక ట్రెడిషనల్గా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేయడం, నగరంలో ఉన్నట్టు అందరు ప్రేక్షకులందరూ కూడా వీక్షిస్తూ వాళ్ళు కూడా ఈ మంచి కార్యక్రమాన్ని వీక్షించేటువంటి అవకాశం కల్పించినటువంటి సిటీ కేబుల్ యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి. గుంటూరు నగరంలో ఈ అన్నమయ్య 1000 మంది పిల్లలతో ప్రోగ్రామ్ చేయాలని అనుకున్నగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ, మా యొక్క స్పాన్సరర్స్కి, మా యొక్క ఈ స్కూల్ యాజమాన్యం పాటిబండ్ల విష్ణు గారికి, ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన కంసన్ చంద్రశేఖర్ గారికి, నజీర్ అహ్మద్ గారికి, గల్లా మాధవి గారికి మా సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఎంతో వ్యవసాయాలు ఓర్చి తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వచ్చి దాదాపు 1000 మంది పిల్లలు నిన్నే ఆల్రెడీ వచ్చేసి, కొంతమంది ఆల్రెడీ వాళ్ళ మార్నింగ్ నుంచి అన్ని ఊళ్ళ నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ను జయవంతం చేయడానికి వాతావరణం సహకరించకపోయినా అందరూ అట్లాగే వర్షంలో తడుస్తూ ఇప్పుడు దాకా కూర్చుని ఉన్నారు. ఎంపీ గారు, మినిస్టర్ గారు వచ్చేదాకా అందరూ అట్లాగే కూర్చున్నారు. ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటే కూడా ఎవరు వెళ్ళలేదు. అంటే వాళ్ళకి అన్నమాచార్య మీద అంత కమిట్మెంట్, సంగీతం మీద అంత అనురక్తి ఉంది వాళ్ళకి. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని తానా అధ్యక్షులు నిరంజన్, గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన అధ్యక్షులు మస్తానయ్య, సీతారామయ్య హైస్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరిన్ని నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. సో మనందరం ఈ గళార్చనలో పాలు పంచుకున్న, గళం కలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వెంకటేశ్వర స్వామి, మీకు, మీ కుటుంబాలకి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ఇంత ఉన్నతమైన స్థితి ఉండడానికి కారణం మనకున్న కుటుంబ వ్యవస్థ, మనకున్నటువంటి ఈ పెద్దలు అందించినటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఇటువంటి గళార్చనలు, ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి తానా తరపున ఈరోజు సిటీ కేబుల్ వారితో కలిపి ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయటం, దానికి సహకరించిన స్పాన్సర్స్ అందరికీ, ముఖ్యంగా ఈ వేదికనిచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఆ స్వామివారికి మహదానందం. మనందరం కూడా ఇంతమంది కలిసి పాడినందువల్ల చిన్నారులు కానీ లేకపోతే పెద్దలు కానీ వారందరికీ కూడా ఒక విధమైనటువంటి తృప్తి, ఆనందం, ఆ భగవత్ కృప మనందరికి కూడా కలుగుతుందనే ఆనందం. ఇటువంటి చక్కటి ఈ కొంచెం వర్షం వల్ల ఇబ్బందులు జరిగిన కార్యక్రమం చక్కగా జరిగింది. కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ, అలానే ఈ కార్యక్రమాలు పాల్గొన్న చిన్నారులు, పెద్దలు అందరికి కూడా స్వామివారి అన్నమాచార్యుల ఆశీస్సులు అంది ఎంతో ఉన్నత స్థానానికి అటు వృత్తిరీత్యా. అన్నమయ్య గారు రచించిన శ్రీ ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి కీర్తనలు మరి ఈరోజు దశ దిశల వ్యాప్తి చెందేలాగా ఇక్కడ సహస్రగల అర్చన జరగటం, అందులో ఈ పాఠశాల ప్రాంగణంలో జరగటం మాకు అదృష్టంగా భావిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిగేలాగా చేసిన సిటీ కేబుల్ యాజమాన్యానికి గారికి, కృష్ణమోహన్ గారికి మరియు నిర్వాహకులకు, మరి ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులకు, మరి
ఈ గలార్చనలో పాల్గొన్న భక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అన్నమయ్య గీతాల సహస్ర గళార్చనకు విచ్చేసిన అతిథులను, స్పాన్సర్లను తానా దర్శనం భక్తి ఛానల్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, ఆయా స్కూల్ కమిటీ ప్రతినిధులకు సర్టిఫికెట్లు ప్రదానం పవిత్ర కార్తీక మాసం చివరి రోజున ఓంకార క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గంగా భ్రమరాంబ సమేత ఓంకారేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. నెల రోజుల పాటు ఆ పరమేశ్వరుణ్ణి విశేష పూజలతో భక్తులు కొలిచారని ఆలయ అర్చకులు బుజ్జి తెలియజేశారు. ఈ కళ్యాణ మహోత్సవంతో కార్తీక మాస వ్రత దీక్ష పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్తీక మాసం చివరి రోజును పురస్కరించుకొని శ్రీ క్షేత్రంలో ప్రతిష్ఠ చేయబడిన శ్రీ గంగా భువనేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు అనుగ్రహ స్వామివారి సేవలో తరించుతున్నారు. ఈ స్వామివారి కళ్యాణానంతరం స్వామివారి భోజన ప్రసాదం 50 మంది భక్తులకి కార్తీక సమారాధనగా ఈ క్షేత్రానికి విచ్చేసిన కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ కార్తీక సమారాధన భోజన ప్రసాదం జరుగుతున్నది. ఈ స్వామివారి మాస దీక్షని ఇవాళ రోజుతో పరిసమాప్తి చేయించున్నాము. అలానే రేపటి రోజున పోలివర్గం తెల్లవారితే సోమవారం అనగా పోలివర్గం పూజా కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించి అందరి ముత్తైదులు అందరూ కూడా యథావిధిగా రోజువారీగానే తులసికోట దగ్గర దీపారాధన చేసుకోవటం, తర్వాత 33 అరటి తప్పుల దీపారాధన పూజా కార్యక్రమం, పోలివర్గం వ్రతకథ చదువుకొని యథావిధిగా మళ్ళీ దేవాలయానికి విచ్చేసి స్వామివారి సేవల దీపారాధనలు, హారతులు, మంత్రపుష్పాలు, తీర్థప్రసాదాలు స్వీకరిస్తే దాంతో ఈ కార్తీక మాస నెల దీక్ష పరిసమాప్తి అవుతుంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.